కందిపప్పుని 3-4 సార్లు కడుక్కున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పప్పుతో ఇలా మెదుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్, పోపు అంతా వేసుకోవాలి. ఇందులోకి ఎండుమిర్చి, చిన్నులపాయలు, కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని, అలాగే ఉప్పు, పసుపు కూడా కొంచెం వేసుకొని, తర్వాత ఇంగువ కూడా వేసుకొని, టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఉడికించుకున్న పప్పును కూడా వేసుకొని ఉప్పు సరిపోయిన తర్వాత చూసుకొని చివరిగా కొత్తిమీర జల్లుకొని మరలా మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.